అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద క్షుద్ర పూజల వ్యవహారం తీవ్ర కలకలం రేపుతోంది. నిన్న ఉదయం టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరకు కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, తెల్ల నువ్వులను విసిరారు. అయితే ఈ దృశ్యాలను గమనించిన ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు వెంటనే కారు నెంబర్ను గమనించి ఆ కారును వెంబడించడానికి ప్రయత్నించారు. అయితే ఆ కారు అప్పటికే అక్కడి నుంచి తప్పించుకుంది. గుంటూరుకు చెందిన వ్యక్తికి చెందిన కారుగా గుర్తించారు. అయితే కారు యజమానులు ఈ వెహికల్ను వేరే వ్యక్తికి అమ్మినట్లు తెలిపారు. మరోవైపు ఈ ఘటనపై అలర్ట్ అయిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు క్షుద్ర పూజలో ఉపయోగించిన నిమ్మకాయలు, నువ్వులను కాల్చివేశారు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అంటే గిట్టని వారే పనిచేశారా లేక రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అనంతపురం జిల్లా సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి వద్ద గుర్తు తెలియని వ్యక్తులు క్షుద్ర పూజలు చేసినట్లుగా కలకలం రేపుతోంది. నిన్న సాయంత్రం టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి ఇంటి దగ్గరకు కారులో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తులు నిమ్మకాయలు, తెల్ల నువ్వులను విసిరారు. అయితే ఈ దృశ్యాలను గమనించిన ఎమ్మెల్యే శ్రావణి అనుచరులు వెంటనే కారు నెంబర్ను గమనించి ఆ కారును వెంబడించడానికి ప్రయత్నించారు. అయితే ఆ కారు అప్పటికీ అక్కడి నుంచి తప్పించుకుంది. గుంటూరుకు చెందిన వ్యక్తికి చెందిన కారుగా దీన్ని గుర్తించారు. అయితే కారు యజమానులు ఈ వెహికల్ను వేరే వ్యక్తికి అమ్మినట్లుగా తెలుస్తోంది. మరోవైపు ఈ ఘటనపై అలర్ట్ అయిన ఎమ్మెల్యే బండారు శ్రావణి అనుచరులు క్షుద్ర పూజల్లో ఉపయోగించిన నిమ్మకాయలు, నువ్వులను అయితే కాల్చేశారు. ఈ ఘటనపై 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎమ్మెల్యే అంటే గిట్టని వారే ఈ పని చేశారా లేక రాజకీయాలకు ఏమైనా సంబంధం ఉందా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.